హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇవాళ అయితే మనకు బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది. చాలా గ్రాండ్ఫుల్గా అయితే జరిగింది, కానీ కొన్ని అయితే కొంచెం ఓవర్ అనిపించినాయి. కొన్ని టాస్క్లు నాకు వచ్చినాయి. అండ్ చాలామంది సెలబ్రిటీ కంటెస్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్న సెలబ్రిటీ కంటెస్ట్ వచ్చిండ్రు. మనకు కొంచెం సర్ప్రైజ్ ఏంటంటే మనకు వచ్చిన లీక్ ప్రకారం మనం ఆల్రెడీ కన్ఫర్మ్గా డెమాన్ పవన్ వస్తుందని చెప్పినాం. కానీ లాస్ట్ మినిట్లో ఏదో తప్పుడు లీక్ వల్ల మనం డెమాన్ పవన్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. డెమాన్ పవన్ కూడా యాడ్ అయ్యిండు. 6 కామనర్స్ అయితే వచ్చిండ్రు డెమాన్ పవన్తో కలిపి. సో మనమైతే వెళ్ళిపోదాం. ఏమేమి జరిగిందో ఈ ఎపిసోడ్లో అయితే తొందరగా ఫటాఫట్ రివ్యూ చేద్దాం. ఫస్ట్ అయితే నాగేష్ సార్ అయితే ఎంట్రీ ఇచ్చేసి, నాగార్జున గారు అయితే ఎంట్రీ ఇచ్చారు. కుబేరా సాంగ్ అండ్ సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా ఆ సాంగ్ అయితే ఇచ్చారు. నాకు సార్ ఇక ఈ షో గురించి చెప్తున్నారు, ఇది ఇట్లుంటుంది, డబల్ హౌస్ డబల్ డోస్ అని. ఈ షో బిగ్ బాస్ వాయిస్ కూడా చేంజ్ అయింది, దాని గురించి కూడా చెప్పాడు. బిగ్ బాస్ నాగార్జున అడిగాడు, మీరు బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని హౌస్ వెళ్ళాలి, హౌస్ టూర్ చేయాలంటే నాగార్జున బ్లైండ్ ఫోల్డ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అండ్ ఒక్కొక్క టాస్క్ ఇస్తామంట. ముందు రెడ్ స్క్రీన్ ఇస్తారు, ఆ రెడ్ స్క్రీన్ చూపెట్టాలంటే నాకు ఆ డ్యాగర్ వేసుకొని అది త్రో చేయాలన్నమాట. ఇక్కడ కొంచెం ఓవర్ అనిపించింది. రియల్గా చేసి ఉంటే ఫైన్, ఆడ ఫట్ అని 9 పడ్డాయి. అది కొంచెం టాస్క్ ఏదో చెయ్యాలి, ఎట్లనో ఇది సీజన్ ఈ టాస్క్ని తీసుకెళ్ళాలి ఈ హౌస్ షో అని చెప్పి డిజైన్ చేశారు. కానీ అటర్ ఫ్లాప్ ఈ టాస్క్ అయితే అట్లా 9 అని పడ్డది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కిచెన్ చూపెట్టాలంటే అదొక టాస్క్ ఆడాలి. అక్కడ హ్యామర్తో కొడితే 500 దాటాలంటే హ్యామర్తో కొడితే 999 హైయెస్ట్ నెంబర్ కొట్టేసింది 999. ఇది కూడా చాలా ఓవర్ అనిపించింది. కొట్టవచ్చు నాకు సార్, కానీ కొంచెం అర్థం అనిపించింది నాకు. చెప్పాను కదా కొన్ని ఓవర్ ఉన్నాయి టాస్క్లు అని చెప్పి. నాకు సార్ అయ్యే ప్రతి టాస్క్ ఓవరే. కిచెన్ చూస్తాడు, చాలా మంచిగా ఉంది కిచెన్. ఆల్రెడీ ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మన ఏంది మన హాల్ చాలా బాగుంది. అట్లనే మన డైనింగ్ ఏరియా చాలా, కిచెన్ చాలా బాగుంది. నెక్స్ట్ క్యాప్టెన్ రూమ్ చూడాలంటే డైస్లో డై అయితే 6 రావాలంటే ఫస్ట్ డై అయితే 3 వస్తే తర్వాత 6 అయితే 6+3 = సీజన్ 9. ఇది కూడా కాదు, ఏదో చేద్దాం అనుకున్నా కానీ వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ లాంచ్ రూమ్కి కావాలంటే టాస్క్ కావాలి. సో కార్డ్స్లో మీ కార్డ్ తీయండి, అక్కడ పేకాట కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్స్లో మీ కార్డ్ తీయమంటే ఒక కార్డ్ తీస్తే 9 అని వచ్చింది. ఇదే కదా అని కొంచెం ఓవర్ చేసాడు. ఓవర్ అనిపించింది. ఆ టాస్క్లన్నీ ఓవరే. ఏదో నాకు ఎందుకో ఈ టాస్క్లు ఆడేసరికి స్టార్టింగ్ ఇట్లుంది, ఏంది డల్ అయిపోయింది, ఎత్తిపోయిందేమో అనుకున్నాం. కానీ కొంచెం కొంచెం మన ఇమాన్యువల్ వీళ్ళు మాస్క్ మ్యాన్ హరీష్ వల్ల కొంచెం ఎపిసోడ్ లేచింది. అది కూడా అయిపోయింది. ఇక సెకండ్ హౌస్ అని ఒకటి సెకండ్ హౌస్ ఉంది. అది రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసాడు, అట్లా వాష్రూమ్ చేసాడు, సెకండ్ హౌస్ కూడా చేసాడు. ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసిండు. ఇక అప్పటికి అగ్ని పరీక్ష టాప్ 13 మెంబర్స్ ఉన్నారు, అందరికి హాయ్ చెప్పేసిండు. అగ్ని పరీక్ష ఏబి అయితే వేసిండు. పర్లేదు, మనం అంతా చూసాం కదా, అదే సీన్స్ కొంచెం హైలైట్ అయిన సీన్స్ వేసాను. ప్రతి ఒక్కరికి స్క్రీన్ స్పేస్, ప్రతి ఒక్కరికి డైలాగ్ అయితే వేసిండు. అట్లనే నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి లేపి పొగిడిండు. మీరు ఇట్లా ఉంటారు, మీరు అట్లా ఉంది, మీరు చూశాను, మీరు చూశాను. ఆల్రెడీ అది మైక్లో చెప్తున్నారు, ఆయన చూసుంటారు, మైక్లో చెప్తున్నారు. నెక్స్ట్ చెప్తున్నారు, మీరు మీ 13 నుంచి అయితే 5 అయితే ఎంటర్ అవుతారు, 3 ఓటింగ్ బేస్డ్, 2 అయితే జ్యూరీ సెలెక్షన్ అని. ఫస్ట్ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ సీజన్ 9కి అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే తనుజ. తనైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. గేమ్ చేంజర్ నుంచి జరగండి జరగండి పాటకైతే చాలా బాగా డ్యాన్స్ చేసింది, చాలా క్యూట్ ఉంది. అండ్ డ్యాన్స్ అయిపోయింది. తర్వాత నాగ్ సార్ని కలిసారు. నాగ్ సార్ ఛాలెంజ్ ఇచ్చారు, 9 wordsలో నీ గురించి ఎంత డిస్క్రైబ్ చేసుకోమన్నారో, నేను క్యూట్, నేను కుకింగ్ చేస్తాను, నేను అందరికీ ఇన్నోసెన్స్ ఇవన్నీ చెప్పుకుంది. ఇంకా 9. అండ్ నాకు కుకింగ్ అంటే ఇష్టం, ఆల్రెడీ చూసాం కదా మనకు కుక్ విత్ జాతరతంలో వచ్చేసింది. అండ్ నేను మటన్ బిర్యానీ కూడా మీకోసం స్పెషల్, మటన్ బిర్యానీ అంటే నాగార్జునకి ఎక్కువ ఇంట్రెస్ట్ అంట. సో మటన్ బిర్యానీ చేసుకొని వచ్చేసింది. ఇక్కడ కొంచెం ఎమోషన్ సీన్ ఏంటంటే వాళ్ళ ఫాదర్కి తెలియదంట ఆమె బిగ్ బాస్ నైన్కి వస్తుందంటూ. ఆమె ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంట. సో వాళ్ళ ఫాదర్కి ఇట్లాంటి ఇష్టం ఉండదంట. సో ఈ గేమ్ వల్ల తన ఫాదర్ని ప్రౌడ్ చేద్దాము, నేను కూడా ప్రౌడ్గా బయటకు వస్తా అని చెప్పి గట్టి స్టేట్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ మీరు ఎట్లా నువ్వు ఇండస్ట్రీకి వచ్చినా అంటే నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పించుకుంది మీతోనే సార్ అని చెప్పింది. ఫస్ట్ ఆమె చేసిన సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే అంట. సో ఆల్ ది బెస్ట్ అప్పుడు చెప్పిందంటే ఇప్పుడు కూడా నాగార్జున సార్ ఆల్ ది బెస్ట్ చెప్పిండ్రు అని చెప్పింది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగిండు, అక్కడ ఉన్న టాప్ 13లో హూ ఈజ్ ద టఫ్ కాంపిటీషన్ అని అనిపిస్తే నాకేం టఫ్ అనిపించట్లేదు సార్, చూద్దాం వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్లో ఎలా ఆడతామో, నేను కూడా గట్టి పోటీ ఇస్తానని చెప్పి మంచిగా చెప్పింది. ఇంకా తనుజ ఇంట్లోకి వెళ్ళింది. ఫస్ట్ హౌస్ మేట్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్ వెళ్ళింది, అన్నీ చూసుకుంది, అన్ని ప్లేసెస్ తిరిగింది, అది చూపెట్టారు. నెక్స్ట్ సెకండ్ పార్టిసిపెంట్ వచ్చేసి ఆశా సైని. సో ఈమె ఆశా సైని కానీ చూపెట్టడం ఫ్లోరా సైని. తన ఒరిజినల్ నేమ్ వచ్చి ఫ్లోరా సైని. తన డైరెక్టర్, ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ ఆశా సైని అని పెట్టినట్టు అది మన సినిమాలో చూపెడతారు ఆశా సైని అని. సో ఆమెకు చెప్పలేదండి అప్పుడు. సో అట్లా ఆశా సైనిగా ఫేమస్ అయింది. సో ఏమైతే ఒక వైబ్ ఉంది పాట, మన మిరాయి నుంచి వైబ్ ఉంది పాట అయితే ఆ పాట వేసుకొని డాన్స్ వచ్చింది. ఫుల్ హాట్ పర్ఫార్మెన్స్ ఇదైతే. అండ్
ఏవి కూడా ఇచ్చారు. తన ఒక పర్సన్తో లవ్లో ఉన్నప్పుడు చాలా ఫిజికల్గా హర్ట్ చేశారు. తనకు చాలా ఘాట్లు, ఆ ఫోటో కూడా పేపర్లో కూడా వచ్చినట్టుంది, ఆ ఫోటో కూడా వేశారు. చాలా ఫిజికల్గా చేసింది, చాలా ఇబ్బంది పడ్డదంట. తర్వాత దాని నుంచి చాలా కోలుకున్నదంట, చాలా నేర్చుకున్నా అని చెప్తుంది. ఇక ఆమెను అక్కడి నుంచి ఇంకా ఇంట్లో పంపించారు. ప్రతి ఒక్కరి దాంట్లో ఒక స్టోరీ, ఒక కమెడీ వస్తే కామెడీ ప్లస్ ఎమోషన్, ప్రతి ఒక్క దాంట్లో ఒక ఎమోషన్ అయితే గట్టిగా క్యాచ్ చేస్తున్నారు. ఈ సీజన్లో నాకు చాలా హైలైట్ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఏవి అయినా చెప్పే స్టోరీ విధంలో అయినా సెంటిమెంట్గా కనెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్తో. ప్రతి ఒక్కటి ఎమోషన్ పార్ట్ని బాగా టచ్ చేస్తున్నారు, బాగా గ్రిప్పింగ్ ఉంది, బాగా తీసుకెళ్ళడం బాగా తీసుకున్నారు. ఎందుకంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి. ప్లస్ ఎందుకంటే వీళ్ళు ఆశా సైని, సంజనాకి వీళ్ళందరికీ ఇన్స్టాగ్రామ్లో 2 million+ ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళకే ఎక్కువ ఓట్లు పడతాయని అందరూ అనుకుంటారు. ప్లస్ బిగ్ బాస్ వేరే విధంగా వెళ్తుంది, అందరికీ ఈక్వల్గా కాదని అనిపిస్తుంది. సో అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. నాకు దీంట్లో చాలా మంచిగా అనిపించింది. బిగ్ బాస్ టీం చాలా బాగా చేసింది. ఏవి డిజైన్ అయినా క్వశ్చన్స్ అడగడంలో కూడా టాస్క్లే కొంచెం బాగాలేదు, కానీ చెప్పాను కదా వచ్చిన కండిషన్ నుంచి అయితే చాలా బాగుంది. సో ఆశా సైన్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి ఆశా సైన్ అంది ఫ్లోరా సైన్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇక తనుజాని కలిసింది చూపెడుతుంది. ఇక వాళ్ళిద్దరు 2 bedrooms కూడా డిస్కస్ చేస్తాను. ఇదైతే మనం నెక్స్ట్ లాస్ట్లో చూద్దాం. దీని గురించి ఆల్రెడీ మనం లీక్లో చెప్పేసాం, ఇందాక ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పేసాం ఆ కాన్సెప్ట్ ఏంటో. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్ ఎవరంటే ఇప్పుడు ఒక ఫస్ట్ కామన్ అని పిక్ చేద్దామని నాగార్జున సార్ అన్నారు. అండ్ ఇది కూడా బేస్డ్ ఆన్ ఓటింగ్. సో పవన్ కళ్యాణ్ ఇస్ మన సోల్జర్ కళ్యాణ్ చాలా ఎంతూజియాజం, చాలా జిల్తో ఉన్నాడు, చాలా రెడీగా ఉన్నాడు, ఆగట్లేదు, ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ వైబ్. చాలా నాకైతే పవన్ కళ్యాణ్ చూస్తే కొంచెం పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. నీకు ఎవరు లోపలికి వస్తారో అని అనిపిస్తుంది అంటే ప్రియా అని చెప్పారు. ఇట్స్ ఫైన్. తనకు కూడా ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఏ కామనర్కి మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ అగ్నిపరీక్షలో వాళ్ళు ఆల్రెడీ చూపెట్టుకున్నారు, ఆల్రెడీ ఓటాపిల్ ఉంది. సో ఎన్నిసార్లు మాట్లాడామో వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఏం లేదు, ఎమ్మటే ఇంట్లోకి పంపించారు. అయితే వెళ్ళిన ఈ ఫార్మాట్ ఏంటంటే 2 members సెలబ్రిటీ వెళ్తే నెక్స్ట్ కామనర్ పంపిస్తున్నారు. ఆ కామనర్కి ఒక టాస్క్ ఇస్తున్నారు అన్నమాట. ఇట్లా రూమ్ క్లీనింగ్ ఎవరికి ఇవ్వాలి, క్లోత్స్ వాషింగ్, కిచెన్ గిన్నెలు ఎవరు కాగాలి, ఇట్లా. సో ఇప్పుడు టాస్క్ కళ్యాణ్కి ఇచ్చాను. నాకు సార్ మన హాల్లో ఉన్న టీవీలోంచి కనెక్ట్ అయ్యి, కళ్యాణ్ నీకు ఒక టాస్క్ ఇస్తున్నా, వాష్రూమ్ క్లీనింగ్ ఒక 1 week ఎవరు చేయాలి అని అడిగితే ఎవరికి ఇస్తావు? ఇద్దరు ఇట్లా తనుజాను ఫ్లోరా సైనికి ఎవరికి ఇస్తావు అంటే సార్ సైని సార్ అన్నారు. ఎందుకు సైని అని? అప్పటికీ సైని నాకొద్దు నేను చెయ్యను అని బేరం ఆడుతుంది. అంటే అడుగుతుంది నేను చేయను, నాకు ఇవ్వకు అని. కరెక్ట్గా ఇచ్చింది ఫ్లోరా సైనికి. ఎందుకంటే ఆల్రెడీ తనుజ చేస్తా అనే మూడ్లోనే ఉంది. సో చెయ్యను అనే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ దాంట్లో ఎంత దమ్ము ఉందో తెలుసా. నాకు కూడా మంచిగా అనిపించింది పవన్ చేసిన దాంట్లో. ఫ్లోరా సైని అయితే 1 week మొత్తం వాష్రూమ్ క్లీన్ చేయాలి. నెక్స్ట్ 4th contestant వచ్చి ఇమాన్యుయల్ డైరెక్ట్ స్టేజ్ మీద వచ్చింది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, తన ఏవి చాలా బాగుంది. కామెడీ ప్లస్ ఎమోషన్స్, వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు అన్ని వంట పనులు అన్ని తాపి మేసరి పనులు ఇవన్నీ బాగా చేసిండు వాడు వాడమని. సో ఇమాన్యుయల్ గారు కూడా మన మంచి ఆ పనుల్లో ఉండి తర్వాత ఈ స్టెప్ పటాస్కి వచ్చారు. పటాస్ నుంచి జబర్దస్త్ నుంచి ఇప్పుడు మా టీవీ సైడ్ వచ్చేసరికి చాలా ఫేమ్ వచ్చేసింది. తర్వాత ఫుల్ కామెడీ చేసేసారు. ఆ ఏవీలో ఉన్న తర్వాత స్టేజ్ పైన నాకు సార్ కూడా క్వశ్చన్స్ అడిగాడు, నువ్వు ఫీమేల్ వాయిస్లో పాడుతావు కదా అనగానే అమ్మ ఆ పాట అయితే చాలా ఎక్సలెంట్ పాడింది, ఫీమేల్ వాయిస్ ప్లస్ మేల్ వాయిస్. అట్లా నువ్వు మళ్ళీ కామెడీ ఇమాన్యుయల్తో ఏం చేయాలో చేపిస్తున్నావు. ఆల్రెడీ ఎమోషన్ అక్కడ వచ్చేసింది. నెక్స్ట్ తను ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తున్నావు. ఎందుకంటే ఇదంతా ఈజీగా బిగ్ బాస్ అనేది 1 weekలోనే వెళ్ళిపోవచ్చు, 14 weeks దాకా ఉండొచ్చు. సో తనలో ఒక మిమిక్రీ టాలెంట్ గురించి చూపెట్టి చిరంజీవిలాగా చేయమని చెప్పి కామనర్స్ సెలబ్రిటీ గురించి చెప్పుకుంటూ అని చిరంజీవిలా బాగా చేసిండు. అండ్ విజయ్ దేవరకొండలా కూడా అంతగా ఏం రాలేదు. విజయ్ దేవరకొండ పర్లేదు, అటెండ్ చేసినందుకైనా పర్లేదు. నీకు ఎవరు టఫ్ కాంపిటీషన్ అనిపిస్తుంది ఈ టాప్ 13లో అగ్నిపరీక్ష టీంలో చూస్తుంటే? నాకు ఎందుకో గేమ్ పరంగా అయితే శ్రీజాను దమ్ము మాస్క్ మ్యాన్ హరీష్ అనిపించను. ఎక్సలెంట్ పిక్, ఇద్దరు మంచి పిక్. ఇమాన్యుయల్ ఇంట్లో పంపించేశారు. ఇక తనుజ ఆల్రెడీ కుక్క జాతర వాళ్ళిద్దరు పేరు బాగానే ఉంది. తనుజ ఫ్లోరా పవన్ కలిసిండు. నెక్స్ట్ 5th contestant సృష్టి వర్మ. దీనైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మన రగిలే పాట ఉంది కింగ్డమ్ నుంచి, ఆ పాట వేసింది. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నా రియాలిటీని నేను చూపించుకోవాలన్నాడు. ఎందుకంటే తినకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. మన జానీ మాస్టర్ కేసు ఉంది కదా, నేను అది ఎక్కువ చెప్పుకోను. ఆ కేసు వల్ల తినకి చాలా నెగిటివ్ వచ్చింది. సృష్టి వర్మకి ఎక్కువ నెగిటివ్ వచ్చింది మాస్టర్ గారు కన్నా. ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ మనకు తెలియదు, అది ఇంకా కోర్టు చేతిలో ఉంది. కాబట్టి సృష్టి వర్మ గారికి అయితే చాలా నెగిటివ్ వచ్చింది. ఇది చూపెట్టుకోవడానికి ఈ బిగ్ బాస్కి వచ్చిందని నాకైతే అనిపిస్తుంది. మంచి డెసిషన్. తను మంచిగా ప్రూవ్ చేసుకుంది. తన మార్క్ తొలిపోతుంది కదా. సో సృష్టి వర్మకి అయితే మంచి బిగ్ బాస్ సీజన్, మంచి పర్ఫార్మెన్స్, చాలా వరకు ఉండొచ్చు, చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా స్ట్రెంత్ చేసి జిమ్నాస్టిక్ అన్ని బలం కూడా ఉంటుంది. సో
ఆమె ఆ ఇన్సిడెంట్ కూడా చెప్తుంది. అంత క్లియర్గా చెప్పకపోయినా అట్లా టచ్ చేసుకుంటూ పోయింది. అట్లా ఏ అమ్మాయి వాయిస్ రేజ్ చేయాలి, వాయిస్ రేజ్ చేయకుండా ఉండకూడదు అనే మెయిన్ కాన్సెప్ట్ ఆ అమ్మాయి అందరికి చెప్తుంది అక్కడ. నెక్స్ట్ నీకు ఎవరు కాంపిటీషన్ అనిపిస్తున్నారు అంటే డ్యాన్స్ పరంగా అయినా డ్యాన్స్ చేపిస్తావా వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వస్తా అంటే శ్రీజ అని చెప్పింది. ఎందుకంటే ఆమె టూ ఎనర్జెటిక్గా ఉంది. నా నా నాకు నాతో డ్యాన్స్ చేయించగల సత్తా నాకు ఉందని చెప్పాను. అండ్ నా పాట పైన నువ్వు డ్యాన్స్ ఇస్తావు అంటే కన్నపెట్టలో సాంగ్ చేస్తారు, బాగా డ్యాన్స్ చేసింది. నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది అప్పటికప్పుడు చేయడం. అఫ్కోర్స్ ఈమె డాన్సర్ కొరియోగ్రాఫర్ అయినా కానీ అప్పటికప్పుడు నాకు సార్ ముందు ఇంప్రెస్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. చాలా బాగా అనిపించింది సృష్టి వర్మ అయితే. నెక్స్ట్ 6th హౌస్మేట్ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 6th హౌస్మేట్ అయితే 6th హౌస్మేట్ ఏం తెలుసు కదా, సెకండ్ కామనర్ పిక్ చేయాలి. సెకండ్ కామనర్ ఇప్పుడు ఓటింగ్ కాదు, జూరీ వచ్చింది, బిందు మాధవ్ వచ్చి పిక్ చేయాలి. ఇది జూరీ బేస్డ్ సెలక్షన్ అనమాట. జూరీ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ని పిక్ చేసింది. ఎందుకు పిక్ చేసిన అంటే సార్ అతనైతే అబద్ధాలు ఆడారు సార్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేది, ఇక్కడ ఏముందో అక్కడ అదే మాట్లాడతాడు, అండ్ ఫియర్లెస్గా ఉంటాడు, అండ్ అందరినీ కన్ఫ్యూజ్ స్టేట్లో పడేస్తాడు. అది చాలా మంచి క్వాలిటీ. అక్కడ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్లో కూడా అతను అందరిని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఎదుటి వాడి నోట్లోంచి అయితే మాటలు రాకుండా చేస్తాడని చెప్పిండు. చాలా బాగా అనిపించింది. చాలా అయితే హౌ డూ యూ ఫీల్ అని నాకు సార్ అడుగుతారు మా హరీష్ని. సార్ నేను చాలా అడ్మైర్ సార్ ఈ బిగ్ బాస్ని. ఈ బిగ్ బాస్ ఒక ఇట్లా చిన్న కమ్యూనిటీ, ఒక ఇంట్లో కూర్చొని మనం చూసి దానికి నన్ను చాలా మార్చింది సార్ ఈ బిగ్ బాస్ అనేది, చాలా బాగా చెప్పిండు. అండ్ ఇది చాలా హెల్ప్ చేసింది తనకు కూడా. నీకు గుర్తుంది కదా నాకు సార్, నీకు గుర్తుంది కదా సీజన్ అంతా గుండుతూనే ఉన్నారు సార్, మార్క్ మై వర్డ్స్ హరీష్ ఫర్ వర్డ్స్ అని చెప్పి చాలా బాగా పంచ్ డైలాగ్స్ హరీష్ దగ్గర నుంచి చాలా బాగా వస్తున్నాయి. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మన హరీష్ నుంచి. ఇంకా నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి సార్, యాంగర్ ఇష్యూస్ ఉంటాయి సార్. మరి నేను మాస్క్ ఇప్పుడు మంచి పంచ్ డైలాగ్, ఎవరైనా మాస్క్ వేసుకొని ఉంటే వాళ్ళ మాస్క్ తీసే పనిలో ఉంటా. అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో మన బీబీ9 ఇంట్లో ఎవరైనా మాస్క్ వేసుకొని ఉంటే వాళ్ళ మాస్క్ తీసే పనిలో ఉంటాడు. చాలా మంచి డైలాగ్ బా, ఈ డైలాగ్ హైలైట్ అన్నాడు. ఇంకా మాస్క్ మ్యాన్ ఇంట్లోకి వెళ్తాడు, తనుజ రాగానే తనుజనా నేనేం చాలా గుర్తుంటుంది. మన కామెడీ సెన్స్ కూడా ఉంది ఇది మన హరీష్కి, మాస్క్ మ్యాన్కి అయితే. ఇప్పటికీ మనం మాస్క్ మ్యాన్ అనుకున్నాం, హరీష్ వదిలేదు. మాస్క్ మ్యాన్ చాలా కామెడీ సెన్స్ అయితే ఉంది. టీనేజ్లో క్రషెస్ ఉంటారుగా, దానిలో పేరు తనుజ. పక్క నుంచి స్టార్ట్ చేసాను గురుగా అంటాడు. ఇప్పుడు హరీష్కి టాస్క్ తెలిసిందే కదా, కామనర్ వెళ్తే టాస్క్ ఇవ్వాలి. ఇంతకుముందు ఎవరు ఇచ్చారు, మన ఇమాన్యుల్ సృష్టి. హౌస్ క్లీనింగ్ డ్యూటీ ఎవరికి ఇస్తావు అంటే మొత్తం తుడవడం, ఇల్లు తుడవడం అంతా ఇమాన్యుల్ అని చెప్పాడు. ఇమాన్యుల్ ఎందుకు ఫుల్ ఫన్, అక్కడ ఫుల్ ఫన్ చేసాను సార్. ఇప్పుడే అనుకున్నాను సార్ హౌస్ క్లీనింగ్ ఎవడతాడు పాపం అని. ఫస్ట్ నేనే అయిపోయింది సార్ భలే. ఫుల్ 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 ఫన్, ఫుల్ బాగా జరిగింది. నీకు అడ్వాంటేజ్ కూడా నాగార్జున అంటాడు వెయిట్ లాస్ తెలిసిందే. ఆల్మోస్ట్ ఇమాన్యుల్ ఎట్లుండేవాడు, పడాలి బక్కగా ఉండేవాడు, మొత్తం ఈ 5-6 ఏళ్లలో మొత్తం లావు అయిపోయాడు. అది కూడా అంతే. నెక్స్ట్ 7th కంటెస్టెంట్ వచ్చి భరణి, మన యాక్టర్ భరణి. ఏవి వచ్చింది, ఏవి బాగానే ఉంది, అంతగా తన గురించి చెప్పుకోకపోయినా పర్లేదు. ఉన్న వాళ్ళ లెవెల్లో ఈయన కొంచెం వీక్గా ఉంది. ఇది మన ఒక సీక్రెట్ బాక్స్ అయితే తెచ్చుకున్నాడు, ఇది పార్ట్ ఆఫ్ మై బాడీ అంట. బిగ్ బాస్ చెప్తాను, బిగ్ బాస్ అలౌ చేయట్లేదు. నాకు సార్ కూడా చెప్తున్నా కూడా అలౌ చేయట్లేదు. అది లేకుండా మీరు ఇంట్లోకి వెళ్ళాలంటే భరణి ఒప్పుకోలేదు, మీరు వెళ్ళిపోవచ్చు అంటే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 8th కంటెస్టెంట్ రీతు చౌదరి వచ్చింది. దబిడి సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది, పర్లేదు బాగానే చేసింది. నాకు సార్ హలో దివ్య అనేది రీతు ఒరిజినల్ నేమ్ దివ్య. తన ఆధార్ కార్డులో కూడా దివ్యనే ఉంటుంది. ఆ దివ్యాన్ని పిలవగానే సార్ నాకు వద్దు సార్ ఇట్లా పిలవకండి సార్, నాకు నచ్చదు సార్ ఈ పేరు, ఆ పేరు ఆల్రెడీ 10 మందికి ఉంది సార్ మా క్లాస్లో, అట్లా నాకు నచ్చలేదు, అందుకే రీతుగా పెట్టుకున్నాను, రీతు అని పిలవండి సార్. నీకు ఇంట్లో ఎవరు క్లోజ్ అని అడిగాను. ఇంట్లో ఎవరు క్లోజ్ అని సార్ అమ్మ సార్, ఫాదర్ చనిపోయారు సార్, ఫాదర్ అంటే ఫాదర్ నాకు చాలా ఫ్రెండ్లా అంటాడు సార్. మన రీసెంట్గా అయితే వాళ్ళ ఫాదర్ చనిపోయారనమాట. సో దాని గురించి అది చెప్పిన కదా, అందరినీ ఎమోషన్గా టచ్ చేస్తున్నారు, అందరినీ సెంటిమెంటల్గా టచ్ చేస్తున్నారు. మంచి, నాకు ఇది చాలా బాగా నచ్చింది బిగ్ బాస్. ఈ సెటప్ బాగుంది, ముందు సెటప్ బాగాలేదు అంతే. ఇంకా నీకు చెప్పమంటే నాకు 1 రోజులు ఎక్కువసారి కొంచెం తగ్గించుకున్నాను సార్ ఈ బిగ్ బాస్లో. వాళ్ళలో ఒక బాయ్ని తీసుకెళ్ళమంటే వాడిని తీసుకెళ్తాం అని అన్నాడు. టాప్ 13లో అయితే నాగ్ అని చెప్పాడు. మంచి పిక్, కానీ నాకు నాగప్రశాంత్కి అయితే సారీ, బ్యాడ్ ఫీల్ అవుతున్నాను. మనీష్ కన్నా నాగప్రశాంత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. ఎందుకు నాగప్రశాంత్, అతనైతే ఫిల్టర్ అయితే ఏముండదు సార్, చాలా జెన్యున్గా ఉంటాడు, చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అతను చేసే పర్ఫార్మెన్స్ అని బిహేవియర్ అని చాలా బాగుంటుంది చెప్పి, చాలా జెన్యున్ రీజన్, చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ రీతు అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ అయితే నాగార్జున సార్ చెప్తున్నారు భరణి నేను అలౌ చేసిండు ఆ బాక్స్ పట్టుకున్నా. అయితే ఆ బాక్స్లో ఏముందంటే ఏదో లాకెట్ ఉంది. ఆ లాకెట్ నాకు తెలిసి వాళ్ళ పాపతో వాళ్ళ వైఫ్తో మరి సెంటిమెంటల్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ అదేం పెద్ద మందు కాదు, సిగరెట్లు అట్లా ఇస్తారు, మందు కాదు కాబట్టి
ఆల్రెడీ ఫీమేల్స్కి ఆల్రెడీ జ్యువెలరీ పంపిస్తారు యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ దాన్ని అలౌ చేస్తున్నా అని చెప్పిన ఆ సెంటిమెంట్ ఏందో హౌస్లో పోయిన తర్వాత డిస్కస్ చేస్తారంట. అయితే 2020 తర్వాత నుంచి తనకి ఏదో మెనీ చేంజెస్ అనిపించినాయి అంట. మేబీ ఒక పర్సన్ బాగా క్లోజ్ అయ్యారంట. ఆ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఫిట్నెస్ది పెట్టారంట, ఫిట్నెస్ మూడ్లోకి వెళ్ళిపోయారని చెప్పిండు. సో ఇక భరణి అయితే నెక్స్ట్ ఒక టాస్క్ ఇచ్చారు భరణికి, మన డెమాన్ పవన్ని పిలిపేసి పుషప్ ఛాలెంజ్ చేశారు. చూస్తే ఇద్దరు ఈక్వల్గా చేసారు. కొంచెం భరణి డౌన్ అయిపోయే టైంకి 60 పుషప్ చేశారు. 60 ఇస్ నాట్ పెద్ద నెంబర్, చాలా పెద్ద నెంబర్. సో ఆ 60 చేయంగానే నాగార్జున సార్ చాలా అని లేపిండు. అండ్ భరణి ఇంట్లోకి వెళ్ళిండు. ఇమాన్యుల్ వచ్చి మాట్లాడితే, బ్రదర్ మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం, 2 గ్లాసులు తీసుకొని చీర్స్ కొట్టించి చాలా బాగా అనిపించి పక్క నుంచి మాస్క్ మ్యాన్ అయితే సూపర్ పనిచేసాడు. మంచి మంచి సాంప్రదాయాలు మస్తు అని. మాస్క్ మ్యాన్ ఎక్కడైతే వదలట్లేదు, ఎక్కడైతే స్క్రీన్ ప్రజెంట్ మాస్క్ మ్యాన్ హైలైట్ అనిపిస్తుంది, వచ్చిన చోటల్లో హైలైట్ అనిపిస్తుంది మాస్క్ మ్యాన్. ఇంకా నెక్స్ట్ 9th అయితే ఓటింగ్ బేస్డ్ కామన్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ డెమాన్ పవన్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆడిన విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓట్లు వచ్చినాయి, ఓట్లు బాగానే పడ్డాయి, కానీ ఆడిన పర్ఫార్మెన్స్కి ఆ 15 ఎపిసోడ్స్కి అయితే నాకు వర్తి అనిపించలేదు డెమాన్ పవన్. అందరు షాక్లో ఉన్నారు, అక్కడ కూడా అందరూ కామనర్స్ అందరు షాక్లో ఉన్నారు. ఇక డెమాన్ ఎందుకు పెట్టుకున్నాం అంటే, నేను జపనీస్ బాగా ఫాలో అవుతాను సార్, నావెల్స్ ఫాలో అవుతాను. అక్కడ డెమాన్ సో డెమాన్ పవన్ అంటే లో నుంచి హై, అంటే తక్కువ నుంచి ఎక్కువ ఎట్లా లైఫ్లో ఎట్లా ఎదిగినా ఈ సీజన్లో షైన్ అవ్వాలి అంటే స్పెషల్ క్వాలిటీ అయినా సార్. నేను ఆల్రెడీ ఫిట్నెస్ ఉంటాను, దానికి ఆలోచించి చెప్పొద్దు, నేను చూస్తున్నాను నా సార్ కౌంటర్ చేసాను. బట్ నేనైతే ఆలోచించి మాట్లాడతాను, 360 degrees అన్ని ఆలోచించి మాట్లాడు. నాకు ఎప్పుడు అనిపించలేదు, నాకు 30% నాకు అన్ని ఆలోచించి మాట్లాడే అతను స్క్రీన్ ప్రెజెన్సే లేదు, ఎక్కడ ఏం చేసిందో అర్థం కావట్లేదు సార్. ఒక గర్ల్ని ఎవరిని తీసుకెళ్తావు కామనర్స్ నుంచి శ్రీజ సార్ చాలా ఫస్ట్ నుంచి చాలా బాగా పర్ఫామ్ చేశారు సార్. ఆ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఫస్ట్ నుంచి ఏదో బాగుతుందేమో అనుకున్నాను, కానీ చాలా పర్ఫార్మెన్స్ చాలా పీక్స్కి వెళ్ళిపోయింది సార్, బాగా ఆడింది. సో సీజన్ తీసుకెళ్తాను సార్. మళ్ళీ అట్లనే హౌస్లోకి వెళ్ళిండు, టాస్క్ అయితే ఇచ్చిండు, కిచెన్లో గిన్నెలు కడగాలి, ఎవరికి ఇస్తావు, రీతుకా లేకపోతే భరణికా అంటే రీతుకా అన్నాడు సార్. రీతుకా అని చెప్పి కామెడీ, అక్కడ కూడా కామెడీ వచ్చింది. ఇక 1 week వరకు గడగాలి అని చెప్పగానే ఇక నెక్స్ట్ 10th కంటెస్టెంట్ సంజన గర్ల్ అని బుజ్జిగాడు ఫేమ్, తన కోసం ఏది చేశారు, చాలా బాగుంది, ఏవి చాలా మంచి కనెక్ట్ అవుతున్నాయి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన ఈ యాంగిల్ ఉందని. తనకు ఒక కేసు అది జరిగింది, ఆ కేసు గురించి చెప్పి ఆల్రెడీ దానిలో ఉంది. తనకి ఏంటంటే ఏదో డ్రగ్స్ ఏదో కేసులో ఇరికించిండ్రు, ఆ ఇరికించినప్పటి నుంచి అది కోర్టులోకి వెళ్ళింది, కోర్టులో సాల్వ్ అయింది. అది నాకు తెలియదు కోర్టులో సాల్వ్ అయింది అన్నట్టు, అసలు ఆమెకు సంబంధం ఏందన్నట్టు కోర్టు డిక్లేర్ చేసిందంట, మనకు అసలు తెలియదు. నేను అప్పుడు కూడా అనుకున్నాను, ఈమె ఏదో చీటింగ్ ఏదో డ్రగ్స్ ఏదో కేసులో దొరికింది కదా అని అనుకున్నాను. నాకు ఇప్పుడు తెలిసే రియాలిటీ బాగా తెలిసింది. నాకు చాలా మంచిగా అనిపించింది సంజన గారి గురించి. ఇక ఎక్కువ ఆమె ఫ్యామిలీ డీటెయిల్ చెప్పింది, మన హస్బెండ్ వచ్చి డాక్టర్ అంట, అండ్ 2 kids అంట, బాగా చూసుకున్నాను వాళ్ళకి. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నా సార్, నాకు నా రియాలిటీ చూపెట్టుకోవాలి, నాకు ఇక తనకు కూడా ఆపర్చునిటీస్ పెరగాలి కదా. ఆల్రెడీ ఈమె బిగ్ బాస్ కన్నడ ఫస్ట్ సీజన్ ఈమె వెళ్ళింది, కానీ 2nd weekలోనే బయటకు వచ్చింది. అప్పుడు అంత ఫేమస్ కాదు, చూద్దాం ఇప్పుడు ఎంత వెళ్ళిపోతుందో. ఆల్మోస్ట్ సంజన టాప్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడున్న కాంటెస్టెంట్ 15 members, 2.3 million ఫాలోవర్స్ ఉన్నారు. చాలా హెల్ప్ అవుతుంది సంజన, 4-5 weeks అయితే ముందుకైతే తీసుకెళ్తుంది. ఇంకా సంజన హౌస్లోకి వెళ్ళాడు. అయితే సంజన అంటే నేను ఒంటరిగా వచ్చానంటే, ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే హైలైట్ పని చేసిండు. రాను ఒంటరిగా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది అండి, సూపర్ పని చేయండి. ఎందుకంటే రాను గొడవలు అయితే ఉంటాయి కదా, ఒంటరిగా ఉంటేనే బెటర్ ఏమో. ఇప్పుడు నామినేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, నామినేషన్ ప్రాసెస్, ఒంటరిగా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. చాలా మంచి పని, హైలైట్ పని చేసింది. నెక్స్ట్ 11th కంటెస్టెంట్ వచ్చేసి రాము రాత, మన ఫోక్ సింగరు, డ్యాన్సరు. రాను బొంబాయికి రాను తన ఓన్ పాటకి సాంగ్ పర్ఫార్మెన్స్. ఎందుకు పాటలు అని అడిగిండు నాకు సార్. మా ఊర్లో నేను డ్యాన్స్ చేస్తూ ఉండేవాడిని సార్, ఫస్ట్ నేను డ్యాన్స్ సార్, తర్వాత ఎందుకో నాకు ఈ కోవిడ్లో రాయడం అలవాటైంది సార్ పాటలు. ఎందుకు నేనే రాయకూడదు, నేనే పర్ఫామ్ చేయకూడదు అని తర్వాత రాయడం మొదలుపెట్టాను, తర్వాత నేను పాడడం మొదలుపెట్టాను సార్. అది పాడి డ్యాన్స్ చేయడం, ఇట్లా కోవిడ్ నాకు చాలా హెల్ప్ చేసింది సార్ అన్నాడు. సార్ మీకోసం ఒక పాట రాశాను సార్, అది రాను బొంబాయికి రాను, ఆ ట్యూన్తోనే మంచిగా నాగార్జున సినిమాస్ కలిపి, బిగ్ బాస్కి కలిపి అన్ని మంచిగా సూపర్ పాట పాడిండు. నాగార్జున బిగ్ అప్లాస్ ఇచ్చిండు. తన పాట మన మిస్ వరల్డ్ అది జరిగింది కదా మన హైదరాబాద్లో, అక్కడ కూడా పాడిండు, వాళ్ళు కూడా డ్యాన్స్ చేసిండ్రు. ప్లస్ 560 million వ్యూస్ ఉన్నాయి, అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, చాలా బూస్ట్ అట్లాంటివి. ఎందుకంటే అసలుకి చాలా తక్కువ ఫాలోవర్స్, 1000 అఫీషియల్ పేజ్ 1000 ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్ పేజ్గా తక్కువ ఉన్నారు. చాలా బూస్ట్ అప్లాస్ అనేది. రామరాత అయితే ఇంటికి వెళ్ళిండు. నెక్స్ట్ 12th వచ్చేసి మన 4th కామనర్, ఇక జూరీ సెలక్షన్ నవదీప్ వచ్చిండు. నవదీప్ వచ్చి దామో శ్రీజాన్ని సెలెక్ట్ చేయాలి. నవదీప్ చెప్తూ ఉంటాడు, ఎందుకు దామో శ్రీజాన్ని సెలెక్ట్ చేయాలి సార్, ఏమా ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్లోనే 2 రెడ్డి బిందు రెడ్డి ఇచ్చిండు,
అప్పుడు అన్నా సార్ ఏమో మీకు నా గొంతు చూసి ఇరిటేట్ అయ్యి రెడ్డిస్తున్నారేమో, ఆ, ఆ పక్కన శ్రీముఖి కూడా పనిచేస్తుంది అట్లాంటి అయితే నేను బిగ్ బాస్లో లాస్ట్ దాకా ఉంచారు కదా అక్క అని మంచి పని చేశారు. అప్పుడు నవదీప్ గ్రీన్ ఇచ్చిండు. ఆ గ్రీన్ చాలా హెల్ప్ అయింది శ్రీజాకి అయితే. ఆ గ్రీన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది, ఆ టాప్ 16లోకి వెళ్ళింది. ఆ టాప్ 16 9 బాగా పర్ఫామ్ చేసేసి 9లోకి వెళ్ళింది. సో ఆ ధైర్యం నచ్చిందంట నవదీప్కి. ఆ ధైర్యం నచ్చి నేను శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నాను. మంచి మంచి డిసిషన్ నవదీప్ నుంచి. ఇక శ్రీజ కూడా ఇక స్పీచ్ ఇచ్చేసింది, నేను విన్నర్ అయ్యి వస్తా, ఇక గ్రీన్ అని చెప్పుకొని ఇక ట్యాటూ చూపెట్టమన్నాడు. అప్పుడు ట్యాటూ వేసుకుంది. ఇక మన లూజర్ అని వేసుకోమంటే ఎంత ధైర్యం చూపెట్టింది. ట్యాటూ కూడా చెప్పింది, బిగ్ బాస్ ట్యాటూ ఒకటి. అండ్ 1 minute నీ గురించి చెప్పు ఆడియన్స్ అంటే చెప్పేసింది. ఇక హౌస్లోకి వెళ్ళింది. చెప్పింది కదా, కామనర్స్కి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, వెళ్ళిపోవడమే ఇంట్లోకి. టాస్క్ ఇప్పుడు క్లోజ్ వాచ్ చేయాలి 1 week వరగానే రాము రాథోర్కి ఇచ్చేసింది. లైక్ నెక్స్ట్ 13th వస్తే సుమన్ శెట్టి ఏవి వేశారు. చాలా కామెడీ ప్లస్ ఎమోషన్, లిటిల్ బిట్ ఎమోషన్ ఉంది, బట్ కామెడీ పరంగా బాగుంది. ఎందుకు కనపడట్లేదు, సేమ్ క్వశ్చన్ నాది కూడా, ఎందుకు కనపడట్లేదు అంటే అతను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి, హిందీ ఈ అన్ని లాంగ్వేజ్లో మూవీ చేస్తున్నట్ట. సో అక్కడ చేయడం వల్ల ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గినాయి, అక్కడ బిజీ అయిపోయినట్టు. ఇప్పుడు మన కన్నడ, మలయాళం, భోజ్పూరిలో చాలా బిజీ అంట. సో అక్కడ చేస్తుండడం వల్ల మనకి ఇక్కడ కనపడలేదు. సో ఇక్కడ కూడా ఛాన్సెస్ వస్తాయి, ఈ సీజన్ హెల్ప్ అవుతుంది అని అనుకొని ఇక్కడికి వచ్చినట్టు. నాకెందుకో సుమన్ శెట్టికి డేంజర్ బెల్సే అనిపిస్తున్నాయి. ఇక అతని ఓల్డ్ డైలాగ్స్ ఉంటాయి కామెడీలో, మన యశవంతి బృందావన్ కాలనీ ఆ డైలాగ్స్ అన్ని చెప్పింది. హౌస్ చాలా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ సుమన్ శెట్టికి అయితే హౌస్లో పంపించాను. నెక్స్ట్ 14th అయితే లాస్ట్ కామనర్ త్రూ ఆడియన్స్ ఓటింగ్ అని చెప్పింది. ప్రియా శెట్టి అది సెలెక్ట్ అయింది. నీకు ఎందుకు బిగ్ బాస్, నువ్వు ఆల్రెడీ డాక్టర్ కదా సార్, నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నా, కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చక నేను డాక్టర్ అయ్యాను సార్, నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే ఉంది సార్. అండ్ ఇక థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ ఓట్ చేసినందుకు పంపించిన మిమ్మల్ని ప్రౌడ్గా చేస్తాను అని చెప్పింది. ఇక ఆల్ గుడ్ బాయ్ అనే టైంకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి మీరు ఒక పర్మిషన్ ఇస్తే ఒక కంటెస్టెంట్ పంపించండి సార్ అని అడిగితే నాగార్జున సార్ ఓకే అని చెప్పేది. అభిజిత్ అండ్ శ్రీముఖి డెసిషన్ అంట మర్యాద మనిషి తీసుకుని. నాకు ఇక్కడ ఆల్రెడీ అభిజిత్ అక్కడ ఫేవర్ ఉన్నాడు మర్యాద మనిషి అప్పుడు కూడా, ఇప్పుడు కూడా అయింది. నాకెందుకు నాగప్రశాంత్ డిజర్వింగ్ అని అనిపించింది. చూద్దాం మన మర్యాద మనిషి ఎట్లా ఆడుతారో. త్రూ అవుట్ లూజర్ అనిపించిండు సార్, మళ్ళీ మెల్లమెల్లగా గ్రోత్ బాగా అనిపించింది. సో అందుకే నేను మర్యాద మనిషి. తర్వాత మర్యాద మనిషి సార్ స్ట్రాటజీస్ అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు సార్. స్ట్రాటజీ మైండ్తో వెళ్ళాను నేను. ఫస్ట్ 4 episodes అయితే చాలా బెడిసి కొట్టేసి, నాకే కొంచెం ఫ్రీ మైండ్తో ఆలోచించి ఆడితే అప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళాను సార్. అందుకే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. తర్వాత మర్యాద మనిషి ఇంటూ ద హౌస్. నేను ఇతనికి ఒక కుకింగ్ టాస్క్ ఇవ్వాలి. ప్రియా ఎవరికి ప్రియాకి ఇస్తారు. ప్రియా ఎవరికి ఇస్తావు ఇప్పుడు రిమైనింగ్ ఎవరికి టాస్క్ అయితే రాలేదు వాళ్ళందరినీ ప్రియా ఎవరికి ఇస్తాను. సంజన నాకు కుకింగే రాదండి. పెద్ద షాక్ అందరికీ, కానీ ఆ ఒక్కతే చేద్దాం, అందరు హెల్ప్ చేస్తారు. ఇదేదో ఫస్ట్ డే ఎపిసోడ్ కదా, మీరు చూస్తుండండి, అందరూ హెల్ప్ చేస్తారు. ఇంకా నాకు సార్ చెప్పండి, సెలబ్రిటీస్ ఒక సైడ్ రండి, కామనర్స్ ఒక సైడ్ రండి. ఇక ఇప్పుడు హౌస్ కాన్సెప్ట్ గురించి చెప్పిండు. మెయిన్ హౌస్ ఉంది, మనం బయట మనది కారిడార్ నుంచి లోపలికి వచ్చాము. ఆ మెయిన్ హౌస్ మొత్తం లగ్జరీ ఉన్న హౌస్ ఏమో మెయిన్ హౌస్, అది ఓనర్స్ సంబంధించిన హౌస్. మన ఇంతకుముందు టాస్కులు జరిగేటాయి కదా, మన కారిడార్ బయట లెఫ్ట్ మన జైలు పక్కన టాస్కులు జరుగుతున్నాయి కదా ఒక రూమ్లో. ఆ రూమ్ని అయితే ఇప్పుడు వాళ్ళు టెనెంట్స్ రూమ్గా ఒక 5 బెడ్లు పెట్టారు. ఈచ్ 2 beds 10 మంది పనుకోవచ్చు, కింద కూడా పనుకోవచ్చు. ఆ బెడ్రూమ్ వచ్చేసి టెనెంట్స్ రూమ్. సో కామనర్స్ వచ్చేసి వాళ్ళ అగ్నిపరీక్ష ఇవన్నీ ఆడుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ ఇవ్వడం కోసం వాళ్ళని లగ్జరీస్ రూమ్లో పెట్టారు. ఓనర్స్ బెడ్రూమ్. అండ్ సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్ రూమ్లో పెట్టారు. మనకు తెలిసిందే కదా, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాన్సెప్ట్ నడుస్తుంది. ఇక నెక్స్ట్ సంతూర్ గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చింది. ఇక్కడ నాకు సోప్ కావాలి, నాకు అది కావాలని ఏమైనా అంటుండు. సో ఇక్కడైతే హరీష్ పాయింట్ చేసిండు, ఇది వాల్యుబుల్ గిఫ్ట్స్ కాబట్టి మీరు టెనెంట్స్ కాబట్టి అని పాయింట్ చేసిండు. కానీ ఇదైతే చూపెట్టలేదు. నాకు తెలిసి ఇప్పుడు 10:20కి అయితే లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం దాంట్లో చూసేద్దాం ఏం జరిగిందో. ఆ పాయింట్ మీద ఉన్నారా లేకపోతే ఏమైనా కట్ అయిపోతుందా. సో నెక్స్ట్ నాకు సార్ వచ్చి రూమ్ని అయితే లాక్ చేసేసిండ్రు. తెలుసుగా మండేలా 2 కళ్ళు వేసి పెట్టమని చూడమని. సో ఇదైతే ఇప్పుడు జరిగింది. మెయిన్గా పాజిటివ్స్, ఇప్పుడు పాజిటివ్స్ మళ్ళీ మెయిన్గా పాజిటివ్స్ ఏమున్నాయి. ఫస్ట్ పార్ట్ తీసేస్తే తప్ప ప్రతి ఒక్క ఏవి డిజైన్ చాలా బాగుంది. ఒక భరణి శంకర్ గారిదే నాకు కొంచెం లో అనిపించింది. మిగతా వాళ్ళ ఏవీస్ ప్లస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్, సెంటిమెంటు బాగా ఆడియన్స్ బాగా క్లోజ్ అయ్యేటట్టు తీసుకెళ్లారు. మన తెలుగు ఆడియన్స్ తెలుసు కదా, సెంటిమెంట్ ప్లస్ కొంచెం ఫన్ ఉంటే బాగా క్లిక్ అయితే వాళ్ళ మనసులోకి వెళ్ళిపోద్దని బాగా తీసుకెళ్లారు. అండ్ ప్రతి ఒక్కరు ఏవి బాగుంది, డ్యాన్స్ కూడా పర్లేదు. అండ్ ఇవి అయితే చాలా బాగున్నాయి.
మెయిన్ నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ నాకు సార్ మన హౌస్లోకి వెళ్ళిన తర్వాత టాస్క్ చాలా వరస్ట్ అనిపించినాయి, చాలా బోరింగ్ అనిపించినాయి. ఎపిసోడ్ హైప్ పెంచాలి, స్టార్టింగ్లో అట్లా పెడితే డీల్ అయిపోయింది ఎపిసోడ్. సో అది నాకు నచ్చలేదు. ఫస్ట్ 15-20 మినిట్స్ హౌస్ టూర్ అయితే చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత మన సుమన్ శెట్టి వీళ్ళందరికీ కొంచెం స్క్రీన్ పై వాళ్ళ గురించి కూడా ఎక్కువ చెప్పుంటే బాగున్నది. ఎడిటింగ్లో లేపేశారో లేదో తెలియదు, మనం చూపెట్టింది మనం మాట్లాడుతున్నాం కదా. అండ్ నామినేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయంట. మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఫైర్ అంట నామినేషన్స్లో. చూద్దాం మన నామినేషన్స్ ఎట్లుంటాయో. అండ్ నెక్స్ట్ ఎవరికైతే డేంజర్ అని చెప్తున్నాను నేను, సుమన్ శెట్టికి డేంజర్, మన రాము రాథోడ్ డేంజర్, భరణి శంకర్ డేంజర్, ఇంకెవరున్నారు, కామనర్స్ సేఫ్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ఉంది కాబట్టి కామనర్ కొంచెం సేఫ్ అవుతారు. మర్యాద మనిషి కూడా కొంచెం డేంజరే. ఇక మిగతా వాళ్ళు కొంచెం ఉండొచ్చు, కొంచెం మీద ఆడొచ్చు వాళ్ళ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బట్టి. ఈ నలుగురు అయితే కొంచెం డేంజర్ జోన్లో ఉన్నట్టే. వీళ్ళ ఫ్యాన్స్ ఇంకా ఫ్యాన్స్ అయిందో లేదో, ఒకవేళ అయితే వాళ్ళ నామినేషన్లోకి వస్తే మీరే సపోర్ట్ చేయాలి. సో ఇది గాయస్ ఇప్పటివరకు అయితే మన గ్రాండ్ లాంచ్ రివ్యూ అయితే. సో చూసారుగా ఈ వీడియో అయితే, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం మీకోసం మంచి రివ్యూ ఇవ్వడానికి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.